కూకట్పల్లి బాలిక హత్య కేసులో మృతురాలి తండ్రి మీడియాతో మాట్లాడారు. హత్యకు పాల్పడిన నిందితుడిని బాలుడిగా గుర్తించకుండా శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాణానికి ప్రాణంలాగా చూసుకున్న తన కూతురు హత్యకు పాల్పడిన హంతకుడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. నిందితుడికి అతడి కుటుంబ సభ్యులు సైతం సహకరించారని, పోలీసులు వారిని సైతం శిక్షించేలా చర్యలు తీసుకోవాలని సహస్ర తండ్రి కోరారు. తన కూతురు ఆత్మకు శాంతి చేకూరేలా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంటే మా పాప చనిపోయింది, మాకు తెలియదు అసలు ఇంత ప్రీప్లాన్ గా మర్డర్ చేస్తాడని. వాడు మాత్రము చాలా క్రూరమైన వాడు బాలుడు కాదు, చాలా మేజర్ ప్లాన్ చేసి మేజర్ వాడు మాత్రం భూమి మీద ఉండదు మేడం. ఒకటే చెప్తున్నాను, వాడు మాత్రం ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. వాడిని ఉరి తీయడము ఏం చేయడం చేయాలి ఖచ్చితంగా. వాడికి నాకు మాత్రం న్యాయం జరగాలి. నా కడుపు పంట చల్లారాలంటే, నా బిడ్డ ఆత్మశాంతి జరగాలంటే వాడు మాత్రం భూమి మీద ఉండదు. ప్రభుత్వాన్ని కోరుతున్నా, చట్టాన్ని కోరుతున్నా. ఇదే నేను కోరేది. నా కొడుకు అంతా క్రికెట్ ఆడేటోడు, అంటే పెద్దవాడే, వానే స్కూల్, సేమ్ స్కూల్. వాడు నా కొడుకు, వాడు సేమ్ స్కూల్. వాడు క్రికెట్ ఆడని పిలుస్తుండే, చేస్తుండే. నేను ఎప్పుడు పట్టించుకోకపోతుండే, ఎందుకంటే నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తున్నాను. నాకు టైం దొరకదు, నా వైఫ్ కు టైం దొరకదు. ఇంటికాడ ఉండాలి, చూడాలి. పిల్లల్ని ఎప్పుడు వదిలేసి వెళ్తాం మేము. కొత్త కాదు ఇది. ఇప్పుడు ఓనర్స్ కూడా మాకు కొద్దిగా మంచిగా ఉంటారు, వాళ్ళు మంచిగా సహకరిస్తారు మాకు. ఎందుకంటే ఇక్కడ వెళ్తుంటే కూడా అడుగుతుంటారు, ఎక్కడ వెళ్తారు, ఏం చేస్తారు అన్ని అడుగుతుంటారు. వాళ్ళు కూడా మంచి వాళ్ళు, అట్లా ఏం లేదు. ఈ పిల్లోడు చాలా పెద్దవాడు, వరస్ట్ క్యాండిడేట్, క్రిమినల్, చాలా క్రిమినల్. వీళ్ళు మాత్రం బాలుడని గుర్తించకండి మీరు. చాలా పెద్దోడు. వీళ్ళు చేసే పనికి వాళ్ళ ఫ్యామిలీ చాలా సపోర్ట్ ఇచ్చింది. 5 రోజులు వాడు ఇంట్లో ఉన్నాడు. అదంతా తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాడంటే వాళ్ళ మమ్మీ, వాళ్ళ ఫాదర్, మమ్మీ అడుగుతారు ఖచ్చితంగా, ఇది ఎక్కడ వచ్చింది, ఏం వచ్చినాయి అని చెప్పి. వాడు ఇన్ని రోజులు స్కూల్కి వెళ్ళడం ఇంత భయం లేదు మేడం వాళ్ళకైతే. ఇంత భయం లేదు, ఏం లేదు వానికైతే. ఆ భయం లేక ఉన్నాడంటే వానికి మాత్రం కఠినంగా శిక్షించాలి మీరు. ఖచ్చితంగా ప్రభుత్వానికి కోరుతున్నాను. అది ఇంత భయం లేదు వాడికి. పోలీస్ వాళ్ళని చుక్కలు జీవించిందంటే వాడు ఇంత భయం లేదు. భయం లేని క్యాండిడేట్ అసలు ఉంచదు భూమి మీద. వాడు ఇది వదిలేస్తే నాసటి తండ్రిని ఇంతమంది నేర్పిస్తాడు వాడు. నేను అది కోరుకున్న ప్రభుత్వం బ్యాట్ నాకు కొడుకున్నది. నేను కొనిచ్చాను, 1000 రూపాయలు పెట్టి నేను కొనిచ్చాను. ఆ బ్యాట్ కోసం ఎప్పుడు కూడా వాటర్ నాకు చెప్పలేదు, డిస్కషన్ అవ్వలేదు నా కొడుకుతో. నేను ఏంటంటే ఈ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తా. వాడు అప్పటికే తిని పడుకుంటాడు, ఒకసారి ఆడుకుంటాడు. నేను అడిగాను కూడా. సిచ్యువేషన్ వచ్చేసరికి ఓపెన్ గా సైలెంట్ ఉంది మేడం అక్కడ. నేను 12:30, 12:50, 12:40, 12:45 వచ్చిన. కింద చూసిన, పాపని పిలిచిన, పలకలేదు. బయటకొని గొల్లెం ఉన్నది. నేను కాలు కడుకొని ఇంట్లోకి వెళ్ళేసరికి పడుకోండి. ఎప్పుడు చనిపోయినామో పడుకొని ఉన్నది. అన్ని లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉన్నాయి అక్కడ. ఏం చూడలేదు నేను పాపని చూడగా నాకు మైండ్ ఏం పనిచేయలేదు. నేను ఏడ్చుకుంటా వచ్చేసరికి కిందికి ఊరుకొచ్చారు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేశారు, అంబులెన్స్ ఫోన్ చేశారు. అక్కడెక్కడ జరిగిపోయింది. నాకు ఏం టైం ఇవ్వలేదు పోలీసు వాళ్ళు. నా ఏడుపు, నా బాధ అదే. నేను మళ్ళీ బయటకు వచ్చి ఏడ్చుకుంటూ వచ్చి ఆ పిల్లని అడిగిన, అరే ఎవరైనా వెంకట ఇక్కడ వచ్చి ఎవరైనా పిలిచిరా అంటే, అవుననుకుంది మీ బాబా డాడీ అని 4 times పిలిచింది. వీడే చెప్పాడు. వీడు చెప్పింది నాకు ఆ మైండ్ నాకు వెలగలేదు, నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. ఎట్లా అంటే నేను అసలు షాక్ అయిపోయినా. నేను చెప్పిన 4 times పిలిచింది. నేను బయటకు వచ్చిన, స్నానానికి వెళ్ళిపోయిన అనుకుని నాకు ఏం తెలియదు అనేసి అన్నాడు. అప్పుడే ఏడ్చుకుంటే మా కొడుకుని కూడా ఓదారుస్తున్నాడు. వాడు ఏడవక అని చెప్పి ఓదారుస్తుండ. పక్కనే ఉన్నాడు, పక్క బిల్డింగ్ లో ఉండి చూస్తున్నాడు. స్పాట్కి రాలి పక్క బిల్డింగ్ లో ఉండి చూస్తున్నాడు. ఎప్పుడు నేను ఇంటికాడ ఉండాను మేడం, అది నాకు తెలియదు ఎట్లా వస్తుండే. నా కొడుకుతో ఎప్పుడు ఇంటికి వచ్చిండా ఏమో, బర్త్డే పార్టీకి ఒకసారి వచ్చిరాడు. అది నాకు తెలియదు. నేను ఇంటికాడ ఉండాను మేడం, మాక్సిమం ఉండాను. నేను మార్నింగ్ 8 o'clock వెళ్ళిపోతా. స్కూల్ ఉంటే 8 o'clock వెళ్ళిపోయి ఈవినింగ్ మళ్ళీ 7 కి డ్రాప్ చేసి మళ్ళీ నేను నా పని నేను చేసుకుంటా. మళ్ళీ 10 కి ఇంటికి వస్తాను. నమ్మలేదు మేడం, నాకు తెలియదు అసలు. నేనే షాకింగ్ లో, మొత్తం అందరూ షాకింగ్ లో ఉన్నారు. వాడు ఏంది, వాడు అసలు క్రిమినల్ మైండ్ ఏంది, వాడు రాసుకొని చంపడం ఏంది నాకే అర్థం అవుతలేదు. డబ్బులు తీసుకెళ్ళి మా పాపని చంపిండు, న్యాయం జరగాలి నాకు.